ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఎహెస్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయతో ప్రార్థించండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో మీ పాదాల చెంత చేరి ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి ప్రత్యేకంగా క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల విషయం మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. ప్రభు, ఒకప్పుడు ఉత్తర భారతదేశంలో విన్నాం, ఇప్పుడు మా సొంత స్థలాల్లో ఇటువంటి పరిస్థితులు చూచి ప్రార్థిస్తున్నాం. మీ కృపనివ్వండి ప్రభు, సహాయం చేయండి. ఆరాధనలు కొనసాగునట్లుగా, ఆటంకములు లేనట్టుగా పరిస్థితులను అనుకూలింపచేయండి. ఈ రాత్రి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా ఇవ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఎహెస్కేలు గ్రంథము 23వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. ఈ అధ్యాయములో యెరూషలేము, షోమ్రోను అను రెండు ముఖ్య పట్టణాలు ప్రస్తావనకు తేబడ్డాయి. రాజైన సొలొమోను అనంతరం రాజ్యము రెండుగా విడిపోయినది. 10 గోత్రములు ఉత్తర రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యం అని పిలువబడ్డాయి. 2 గోత్రములు దక్షిణ రాజ్యం, యూదా రాజ్యం అని పిలువబడ్డాయి. ఉత్తర రాజ్యము యెరోబాము నాయకత్వంలో 19 మంది రాజులు పరిపాలన చేశారు. యెరోబాము నాయకత్వంలో అష్షూరు ప్రధాన పట్టణంగా ఉన్నది. రెహబాము నాయకత్వంలో 2 గోత్రములు యూదా రాజ్యముగా కొనసాగాయి. యెరూషలేము పట్టణము యూదా దేశమునకు ముఖ్య పట్టణం. ఒక తల్లి, 2 కుమార్తెలు, ఒక జాతి, 2 ముఖ్య పట్టణాలు. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఒక తల్లికి 2 కుమార్తెలు, ఒక జాతి 2 ముఖ్య పట్టణాలలో ఉన్నది. తల్లి ఇశ్రాయేలు జాతి, కుమార్తెలుగా షోమ్రోను పట్టణము, యెరూషలేము పట్టణము, 2 పట్టణాలను కుమార్తెలుగా వర్ణించాడు. ఆ రెండింటికి 2 పేర్లు పెట్టాడు. ఒకటి ఇశ్రాయేలు రాజ్యము యొక్క ముఖ్య పట్టణమైన షోమ్రోనుకు ఒహోలా అని పేరు పెట్టాడు. యూదా రాజ్యపు ముఖ్య పట్టణమైన యెరూషలేమునకు ఒహోలీబా అని పేరు పెట్టాడు. ఈ ఇరువురు అక్క చెల్లెళ్ళు అని చెప్పాడు. అంటే ఒకే తల్లి నుండి వచ్చిన వాళ్ళు, కానీ 2 విడిగా ఉన్నవారు. ఈ ఇరువురు కూడా స్పిరిచువల్ అడల్టరస్ విమెన్గా వర్ణించబడ్డారు. ఆధ్యాత్మిక వ్యభిచారపు కోణంలో ఈ ఇరువురు అక్కజెల్లెళ్ళుగా వ్యక్తీకరించబడ్డారు, తెలియపరచబడినారు. సోదరుడా, సోదరి, ఒహోలా అన్నప్పుడు షోమ్రోను పట్టణం అనగా 10 ట్రైబ్స్ రిప్రజెంటేటివ్. ఒహోలీబా అన్నప్పుడు 2 ట్రైబ్స్ రిప్రజెంటేటివ్ జెరూసలేం అని అర్థం. ఇప్పుడు మీకు చాలా తేలిగ్గా ఈ అధ్యాయం అర్థమవుతుంది.
మొదటి వచనం నుండి నేను చెబుతాను, చూడండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన 2 స్త్రీలు కలరు. వీరు ఐగుప్తు దేశములో జారత్వము చేసిరి. యవన కాలమందే జారత్వము చేయుచు వచ్చిరి. అక్కడ వారికి ఆలింగనమాయను. అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి. వారిలో పెద్దదాని పేరు ఒహోలా, ఆమె సహోదరి పేరు ఒహోలీబా. వీరు నాకు పెండ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలను కనిరి. ఒహోలా అను పేరు షోమ్రోనునకును, ఒహోలీబా అను పేరు యెరూషలేమునకును చెందుచూ ఉన్నవి. అలగోరికల్ ఎక్స్ప్లనేషన్, అలంకార రీతిగా వివరణ ఇస్తున్నాడు. ఇక్కడ అలంకార రీతిగా వివరణ ఇస్తున్నాడు. సోదరుడా, సోదరి, ఐగుప్తు దేశములో ఉండగా అక్కడ వీరు వ్యభిచారము చేసిరి. వీరికి ఆలింగనమాయను అంటే పరిచయము. వీరు విగ్రహారాధన ఎక్కడ మొదట నేర్చుకున్నారంటే, మొట్టమొదట ఎక్కడ వీరికి ఇంట్రొడక్షన్ విగ్రహారాధనది దొరికినది అనగా, ఆలింగనము చనులను నలుపుట అనే 2 పదాలు కూడా ఇట్ ఇంట్రడ్యూసెస్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ స్పిరిచువల్ ఐడలేటరీ. ఆధ్యాత్మిక వ్యభిచారము యొక్క ప్రారంభ దశ ఐగుప్తున విగ్రహారాధనను గురించి మొట్టమొదట వారికి పరిచయమైనది ఐగుప్తు దేశములోనే. వారు వెలుపటకు వచ్చిన తరువాత దేవునికి వివాహం చేయబడిన వారయ్యారు అని అన్నాడు. అంటే నిబంధన క్రిందకు వచ్చిన వారు అయ్యారు. విగ్రహారాధన చెందినటువంటి అంశాలను వెలుగులోనికి తెచ్చుకున్న ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు నుండి వెలుపటికి వచ్చిన తరువాత దేవునితో నిబంధన చేసుకున్నారు. ఆ నిబంధన జనులే ఇశ్రాయేలు ఉత్తర రాజ్యము, యూదా దక్షిణ రాజ్యము, ఒహోలా ఒహోలీబా. ఇది విషయం. 5వ వచనం నుండి 10వ వచనం వరకు ఒహోలా అంటే షోమ్రోను, ఇశ్రాయేలు జనాంగం ఎట్లా ప్రవర్తించారో చెప్పాడు. ఎంత భయంకరమైన విగ్రహారాధన చేసినది షోమ్రోను పట్టణం అని చెప్పటానికి ఈ మాటలు రాశాడు. ఒహోలా నాకు పెండ్లి చేయబడినను, వ్యభిచారము చేసి తన విటకాండ్ర మీద బహుగా ఆశ పెట్టుకొని ధూమ్ర వర్ణము గల వస్త్రములు ధరించుకొని సైన్యాధిపతులను, అధికారులను, అందము గల యవ్వనులను, గుర్రములెక్కు రౌతులను అగు అష్షూరు వారిని మోహించెను. అష్షూరియులు, సిరియన్స్, అష్షూరియులు సిరియను వారిని మోహించింది. అక్కడ ఏం చూస్తోంది? పై వేషమును చూస్తోంది. అక్కడ ఉన్నటువంటి ధనము, అక్కడ ఉన్నటువంటి వస్త్రము, అక్కడ ఉన్నటువంటి హోదా, అక్కడ ఉన్న అధికారము, అక్కడ ఉన్న భౌతిక సౌందర్యము, వాటి వైపు చూస్తోంది. గమనిస్తున్నారా? దేవునితో వివాహము చేయబడినను వ్యభిచార మనసు పోలేదు అని అన్నాడు. ఒక స్త్రీ ఒక పురుషునితో వివాహ బంధములోనికి వచ్చిన తరువాత ఆమె మరొక పురుషుని చేరుట గాని, మరొక పురుషుని గూర్చినటువంటి తలంపుల చేత నిండుట గాని వ్యభిచారముగా పోల్చబడినది, చెప్పబడినది. అర్థమవుతోందా? కనుక ఇశ్రాయేలు జనాంగము దేవునితో నిబంధనకు వచ్చినప్పటికీ అష్షూరు యొక్క సౌందర్యము వైపు ఆకర్షితులయ్యారు. సత్యవంతుడైన దేవుణ్ణి విడిచి, పరిశుద్ధుడైన దేవుణ్ణి విడిచి తమకు ఇష్టమైన వాటిని తమకు దేవునిగా మార్చుకున్నారు. అక్కడ గాడ్ హర్టెడ్, అక్కడ దేవుడు వారి పట్ల బాధనొందాడు. అది కాముకరాలు రీతిగా అష్షూరు వారిలో ముఖ్యులు అగు వారందరి ఎదుట తిరుగుచు, వారందరితో వ్యభిచరించుచు, వారు పెట్టుకున్న విగ్రహాలను పూజిస్తూ అపవిత్రురాలయ్యింది. నేను ఈ చాప్టర్ ముందే చెప్పాను. అలగోరికల్ ఎక్స్ప్లనేషన్, అలంకార రీతితో కూడినటువంటి వివరణాత్మకమైన సందేశం ప్రజలు సులువుగా తెలుసుకునేటట్లుగా ఇక్కడ వ్యభిచార పాపముతో కంపేర్ చేస్తూ చెబుతున్నాడు ఈ మాటలు.
ఐగుప్తులో నేర్చుకున్న జారత్వాన్ని ఇది మానకుండా ఉన్నది. అచ్చటనే దాని యవ్వనమందే పురుషులు దానితో శయనించిరి, దాని చనులను ఆలింగనము చేసిరి, కాముకలై దానితో విశేషముగా వ్యభిచారం చేసిరి. కావున దాని విటుకాండ్రకు నేను దాన్ని అప్పగించాను, అది మోహించిన అశ్షూరు వారికి దాన్ని అప్పగించాను. దాని మానాచ్ఛాదనము తీశారు, దాని కుమారులను పట్టుకొని ఖడ్గం చేత చంపారు. ఇలాగ ఆమె స్త్రీలలో అపకీర్తి పాలై శిక్ష నొందెను. స్త్రీలలో అంటే దేశాలన్నింటిలో. అలంకారంగా పోల్చాడు. స్త్రీ అన్నప్పుడు జాతులు, దేశాలు. కనుక దేశాలను స్త్రీలతో పోల్చి స్త్రీలలో అపకీర్తి పాలైపోయింది. దేవునితో ఉండవలసినటువంటి ఇశ్రాయేలు దేవుని విడిచిపెట్టి విగ్రహారాధన చేసి అపకీర్తి పాలయ్యింది. కారణం ఏమిటంటే ఏ అశ్షూరును అది మోహించిందో ఆ అశ్షూరు చేతికి నేను వారిని అప్పగించాను. అశ్షూరియులు ఇశ్రాయేలును క్రీస్తు పూర్వము 722లో ఆక్యుపై చేసేశారు, తమ స్వాధీనానికి తీసుకున్నారు. అప్పటికి యూదా వారి పరిస్థితి ఎలా ఉన్నది? అప్పటికి యూదా వారు ఇంకా పరిపూర్ణమైనటువంటి భ్రష్టత్వానికి ఇంకా పోలా. అందుకనే 11వ వచనం నుండి ఇక ఒహోలీబా అనగా యెరూషలేము పట్టణము అనగా యూదా పట్టణము యొక్క యూదా రాజ్యం యొక్క ముఖ్య పట్టణంకి మాట్లాడటం ప్రారంభించాడు. క్రీస్తు పూర్వం 722లో అశ్షూరుకు దేవుని చేత చెరకు పంపించబడిన ఇశ్రాయేలు రాజ్యాన్ని గురించి చెబుతూ క్రీస్తు పూర్వం 586లో నెబుకద్నెజరు చేత బబులోనునకు చెరకు పంపించబడబోతున్న దుస్థితి ఇక్కడ వివరిస్తున్నాడు. చదువుతాను చూడండి. దాని చెల్లెలైన ఒహోలీబా అంటే దానికంటే చిన్నది, అంటే చిన్నది 10 గోత్రాలు ఎక్కడ 2 గోత్రాలు కనుక 10 గోత్రాలు ఇశ్రాయేలు, 2 గోత్రాలు యూదా కనుక చెల్లెలు అన్నాడు. ఒహోలీబా అన్నాడు. ఒహోలీబా దానిని చూచి కాముకత్వమందు దాన్ని మించి అక్క చేసిన జారత్వముల కంటే ఎక్కువగా జారత్వం చేసిను. ఎవరు చూచి ఎవరిని నేర్చుకున్నారు? ఒక్కసారి వివరణ ఇస్తాను, జాగ్రత్తగా రండి. సొలొమోను అనంతరం రాజ్యం విడిపోయింది. 2 గోత్రాలు మాత్రమే దావీదు యొక్క వంశము క్రింద రాజుగా ఉన్నటువంటి రెహబాము కింద ఉండిపోయారు. మిగతా వాళ్ళు సేవకుడుగా పనివాడుగా ఉన్న యెరోబామును సపోర్ట్ చేసుకుని బయటికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళినటువంటి జనాంగాన్ని మాదిరిగా పెట్టింది, చూచిందట, నేర్చుకుంటానికి చూచిందంటే ఇట్ బికేమ్ ద మోడల్ ఫర్ ద జ్యూస్ హూ లివ్డ్ ఇన్ ద ప్లేస్ జెరూసలేం. యెరూషలేము పట్టణములో నివాసం ఉన్నటువంటి యూదులు షోమ్రోనుకు చెరకు వెళ్ళినటువంటి ఇశ్రాయేలీయుల యొక్క విగ్రహారాధన బ్రతుకులకు ఆకర్షితులయ్యారు. దట్ ఈస్ ద డేంజర్. అదే ప్రమాదం. వారు ఆకర్షితులయ్యారు. అంతకంటే ఎక్కువ జారత్వం యెరూషలేములో జరిగించడం ప్రారంభించారు. ఎంత విచారం! అది అపవిత్రురాలాయనని వారిద్దరును ఒక్కలాగానే ప్రవర్తిస్తున్నారని నాకు తెలిసెను. వారిద్దరూ ఎలాగట ఒకలాగానే ప్రవర్తిస్తున్నారు. భ్రష్టత్వం యూదా వారిలో ప్రస్ఫుటంగా కనబడుతోంది. దీనికి కారణం ఇశ్రాయేలు వారిని మాదిరిగా తీసుకోవటం. నేను ఒక ప్రశ్న అడుగుతాను. చెడ్డవారిని, పతనమైన వారిని మాదిరిగా తీసుకొని చెడు కార్యాలు, పతన కార్యాల్లో భాగస్థులు అవుతారా? అలా ఎన్నటికీ కూడదు. హూ ఈజ్ యువర్ రోల్ మోడల్? ఎవరు మీకు మార్గదర్శకమైనటువంటి వ్యక్తి? ఎవరు మీకు అనుసరణీయమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు? యేసుక్రీస్తు అయి ఉండాలి. అది యూ మస్ట్ బీ ద ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యొక్క అనుచరుడువుగా ఉండాలి తప్ప అపవాది యొక్క అనుచరుడువుగా నీ ఉండరాదు. క్రీస్తు లక్షణాలు పరిశుద్ధత, నీతి, న్యాయం, యథార్థత వీటిని అనుసరించేవాడు ఉండాలి తప్ప సాతాను యొక్క అనుచరుడు ఉండకూడదు. అంటే పాపము, మోసము, అపవిత్రత, కాముకత్వం వీటిలో ఉండకూడదు. కనుక టు హూమ్ యు ఆర్ ఫాలోయింగ్, ఎవరు నువ్వు వెంబడిస్తున్నావు? ఇదే ఇక్కడ రాస్తున్నాడు. మరియు అది అధికముగా వ్యభిచారం చేయాలని కోరినదై
మొలలకు నడికట్లు, తలలకు చిత్ర వర్ణము గల పాగాలు పెట్టుకొని రాజకళలు కలిగిన వారై సింధూరముతో పూయబడి గోడ మీద చెక్కబడిన వారై తమ జన్మస్థలమైన కల్దీయుల దేశపు బబులోను ఇంటి వారి కల్దీయుల పటములను చూచి మోహించరు. ఒరిజినల్గా యూదులు ఎక్కడ వారు? బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి అబ్రహాం వచ్చాడంటే కల్దీయుల పట్టణమే. అక్కడ పటములను చూచి అన్నాడు. అంటే ఇశ్రాయేలీయులు చేసిన ప్రమాదకరమైన పని ఏమిటంటే, తమ పితరుడైన అబ్రహాము దేవుని వెంబడించి వచ్చి దేవుణ్ణి పరిచయం చేస్తే దేవుని వైపు చూడకుండా పితరుల యొక్క మార్గాల వైపు, బబులోను మార్గాల వైపు తేరి చూస్తున్నారు. ఎవరిని వెంబడించాలని అబ్రహాము కోరాడో వారిని వెంబడించటం మాని అబ్రహాము యొక్క పితరులు ఎన్నుకున్నటువంటి విగ్రహాలను పూజించటానికి యెరూషలేము నివాసితులు తలలు తిప్పుకున్నారు. సింధూరముతో పూయబడిన గోడ మీద చెక్కబడిన వారే కల్దీయుల పటములను చూచి మోహించారు. అంటే వారికి ఇష్టమైంది విగ్రహాలను మోహించుట. అంటే వారు దానికి కరప్ట్ అయ్యారు, వారు పతనమయ్యారు. అది వారిని చూచిన వెంటనే మోహించి కల్దీయుల దేశం ఒక వారి ఎద్దుకు దూతలను పంపి వారిని పిలిపించుకొనగా. ఎక్కడ పిలిపించుకున్నారండి? ఇక్కడ ఆధ్యాత్మిక వర్ణన ఏమిటంటే, వారు చేస్తున్న పాపము కారణంగా వారి పాపములు దూతలుగా వెళ్ళి వారిని పిలుచుకొచ్చినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ. అంటే వారి పాపము వలన దైవ ఉగ్రత బబులోను చక్రవర్తి రూపంలో వారి మీదకి వచ్చింది. బబులోను వారు సంభోగము కోరి వచ్చి జారత్వము చేత దాన్ని అపవిత్రపరిచారు. అది వారి చేత అపవిత్రపరచబడిన తరువాత దాని మనస్సు వారికి ఎడమాయెను. ఇట్లు అది జారత్వం అధికముగా చేసి తన మానాచ్ఛాదనమును తీసివేసుకొనెను గనుక దాని అక్క విషయములో నేను ఆశాభగ్నుడనైనట్టు దాని విషయములోనూ ఆశాభగ్నుడనైతిని. దేవుడు డిక్లేర్ చేస్తున్నాడు ఈ పదాలు. ఆశాభగ్నుడు. చూడండి, ఆశాభగ్నుడనైతిని. నా ఆశలు పాడైపోయాయి, నా ఆశలు నెరవేరకుండా పోయాయి. అక్క విషయంలో అలాగైంది, చెల్లి విషయంలో కూడా ఆశ ఇట్లాగా అయిపోయింది అన్నాడు దేవుడు. అంటే యెరూషలేము, షోమ్రోను రెండు పట్టణాల విషయంలో నా ఆశ, నా ఉద్దేశం, నా ఇష్టం నెరవేరకుండా పోయింది. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఇచ్చిన వాగ్దానాలు దేవుని పిల్లల కొరకు ఆశ్చర్యకరమైన వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు. వారి పోషణ, వారి భద్రత, వారి ఆరోగ్యం, వారి యొక్క సంరక్షణ అన్నీ కూడా దేవుడే తన మీద వేసుకొని కాపాడటానికి ఆయన ముందుకొస్తే ప్రజలు ఆయనను విడిచిపెట్టి విగ్రహాల వైపు పరుగులెత్తుతున్నారు. అర్థమవుతుందా? అందుకే అంటున్నాడు నాకు ఆశాభంగమయ్యింది అన్నాడు. దేవుడు తన యొక్క ఆశలు నీరైనట్టుగా మాట్లాడుతున్నాడు. మరియు యవ్వన దినములో యందు ఐగుప్తు దేశములో తాను జరిగించిన వ్యభిచారం మనసునకు తెచ్చుకుని అది మరీ ఎక్కువగా వ్యభిచారం చేయించు వచ్చును. గాడిద గుర్రముల వంటి సిగ్గుమాలిన మోహము గల తన విటుకాండ్ర యందు అది మోహము నిలుపుచూ ఉండెను. మోహమునకు గాడిద, గుర్రము సింబల్గా చెప్పబడ్డాయి. సెక్షువల్ పర్వర్షన్కి, స్ట్రాంగ్ డీప్ ఇంటెన్షన్కి ఇది గుర్తు. గుర్రము, గాడిద రెండు మృగవాంఛకు గుర్తు, శరీర సంబంధమైన అక్రమ వాంఛకు గుర్తు. కనుక ఆ విధంగా బబులోను దేశం మీద దృష్టి నిలుపుకున్నది. యవన కాలమందు నీవు ఐగుప్తీయుల చేత నీ చనులను నలిపించుకుని సంగతి జ్ఞాపకము చేసుకుని నీ బాల్యకాలపు దుష్కార్యము చేయవలనని నువ్వు చూస్తూ ఉన్నావు. ఐగుప్తులో ఏ విధంగా నీవు పాపం చేసి చూడండి. ఇక్కడ ఐగుప్తు కాలం నుంచి బబులోను చెర వరకు ఉన్నటువంటి కాలాన్ని కంపేర్ చేస్తూ ఆ కాలం ప్రజలందరినీ ఒకే స్త్రీమూర్తిగా పోల్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్క వ్యక్తితో మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు. అంటే హోల్ ఇజ్రాయెల్ అండ్ హోల్ జూదా పీపుల్, యూదా ప్రజలు తరతరాలుగా ఉన్నటువంటి వారిని ఒక స్త్రీమూర్తితో పోల్చి మాట్లాడుతున్నాడు. ఆ రోజున నీవు
ఐగుప్తులో ఉన్నప్పుడు ఎట్లా పాపంలో ఉన్నావో ఇప్పుడు అదే పాపంలో ఉన్నావు అంటూ ఒక్కమూర్తిగా చేసి మాట్లాడుతున్నాడు. దెర్ ఈజ్ నో ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద పీపుల్ ఆఫ్ జూడా. యూదా జనాంగములో ఏమాత్రం రూపాంతరం మారు మనసు లేనిది దేవుడు గుర్తించి చెబుతున్నాడు. నీవు దుష్కార్యమును చేయాలని చూస్తున్నావు. బాల్యకాలములో అన్నప్పుడు నీవు ఐగుప్తులో ఉండగా ఎట్లాంటి పాపం చేశావో అట్లాంటి పాపమే ఇక్కడ కూడా చేయాలనుకుంటున్నావు. దేవుడు చాలా తేటగా చెప్పేశాడు ఇశ్రాయేలు జనాంగంతో మోషే ద్వారా, మీరు గనక మరలా విగ్రహారాధన వైపు వెళితే నేను ఈ దేశంలో ఉంచకుండా మిమ్మల్ని నేనే స్వయంగా బయటికి గంటేస్తానని దేవుడే స్వయంగా చెప్పాడండి యోధా వారితో. మోషే ద్వారా చెప్పించాడు, కానీ వాళ్ళు పట్టించుకోలేదు. కాబట్టి ఓహోలీబా నీవు దేవుని యొక్క మాటను వ్యతిరేకించి అన్యులతో చేరి విగ్రహారాధన చేస్తున్నావు. కాబట్టి ఓహోలీబా ప్రభు సెలవిస్తోందేమనగా, నీ మనస్సునకు ఎడమైపోయిన నీ విటికాండ్రను రేపి నలుదిక్కుల నుండి నీ మీదకు నేను రప్పిస్తాను. గుర్రములను ఎక్కు బబులోను వారిని, కల్దీయులను, అధిపతులను, ప్రధానాధికారులను, అశూరియులను, సౌందర్యము గల శ్రేష్ఠులను, అధిపతులను, అధికారులను, శూరులను, మంత్రులను అందరినీ నీ మీదకు నేను రప్పిస్తున్నాను. ఆయుధాలు పట్టుకొని చక్రము కలిగిన రథములతోనూ సైన్యములతోనూ నీ మీదకు వచ్చి కేడారు డాళ్లు పట్టుకుని శిరస్త్రాణాలు ధరించుకొని వారు నీ మీద వచ్చి నిన్ను చుట్టుకుంటారు. వారు తమ మర్యాద చొప్పున నిన్ను శిక్షించుటట్లు నేను నిన్ను గూర్చిన తీర్పు వారికి అప్పగిస్తాను. పనిష్మెంట్ ఏ చట్టాన్ని ఉపయోగించి యూదులకు రాబోతుందంటే బబులోను చట్టాన్ని ఉపయోగించి. ఇండియన్స్కి ఐపీసీ ప్రకారమే, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం సిఆర్పిసి ప్రకారంగానే మనకు శిక్షలు విధించాలి. అమెరికాలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్స్కి చట్టపరమైన శిక్షలు వేస్తూ ఉంటే కుదరదు. కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే యూదా జనాంగానికి వచ్చిన శిక్షలన్నీ కూడా యూదా ధర్మశాస్త్రం ప్రకారం వచ్చినవి కాదు. ప్యాగన్ పీపుల్, జెంటైల్ పీపుల్ వారి యొక్క ఇల్లీగల్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకొచ్చినటువంటి పనిష్మెంట్స్. యూదులకి ఒక చట్టం ఉంది, యూదులకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, ఒక రాజ్యాంగం ఉంది, ఒక విధానం ఉంది, ఒక జడ్జిమెంట్ స్టైల్ ఉంది. అన్యులకి ఏమీ లేదు. కనుక ఎందుకు ఇది చేస్తున్నాను అడగటానికి ఎవడు సరిపోడు. ఇవాళ మనకు ఏదైనా ఆటంకం వచ్చిందనుకోండి, ఫలానా చట్టం ప్రకారం, ఫలానా ఆర్టికల్ ప్రకారం, ఫలానా సెక్షన్ ప్రకారం నాకు ఇది జస్టిస్ కాదు అని నువ్వు అడగటానికి ఉంటుంది. ఎందుకంటే శిక్ష విధించేవాడు కూడా ఆ రాజ్యాంగానికి లోబడి విధించాలి. కానీ బబులోను రాజ్యాంగం యూదుల మీద అప్లై అయింది. కారణము దేవుడు వారిని వాళ్ళకి అప్పగించేశాడు. ఉగ్రతతో వారు నిన్ను శిక్షించున్నట్లు నా రోషం నీకు చూపిస్తాను. నీ చెవులు ముక్కు వారు తెగ్గొస్తారు. నీలో శేషించిన వారు ఖడ్గం చేత కూలిపోతారు. నీ కుమారులు కుమార్తెలను వారు పట్టుకుంటారు, అగ్ని చేత దహిస్తారు. నీ బట్టలను లాగి వేసి నీ సొగసైన నగలను అపహరిస్తారు. ఐగుప్తును నీవిక కోరకయు అచ్చట నీవు వ్యభిచార మనసును తెచ్చుకొనక ఉండునట్లు ఐగుప్తు దేశము నుండి నువ్వు చేసిన వ్యభిచారమును దుష్కార్యమును నీలో ఉండకుండా ఇలాగు మాన్పించదను. దేవుని యొక్క ఉగ్రత వారి మీదకు రావటం ద్వారా దేవుడు వారిని విగ్రహారాధన చేయటం మాన్పిస్తానని తానే శపథం పూనుతున్నాడు. అర్థమవుతుందా? కనుక దేవుడు ఎంత ఓపిక పట్టాడో అంతగా వారిని ప్రశ్నిస్తున్నాడు. నేనే మిమ్మల్ని ఈ విధంగా చేస్తా అన్నాడు. ప్రభువైన యెహోవా సెలవిస్తోంది ఏమిటంటే, నీవు ద్వేషించిన వారికి, నీ మనసు ఎడమైన వారికి నేను నిన్ను అప్పగిస్తున్నాను. ద్వేషం చేత వారు నిన్ను బాధిస్తారు. నీ కష్టార్జితం అంతా పట్టుకుని వెళ్తారు. నిన్ను వస్త్రహీనునిగా దిగంబరికి విడిచేస్తారు. నీ వేశ్యాత్వము, నీ దుష్కార్యములు, నీ జారత్వం వెల్లడవుతాయి. నీవు అన్యజనులతో చేసిన వ్యభిచారాన్ని బట్టి నీవు వారి విగ్రహాలు పూజించి అపవిత్రపరుచుకున్నట్టుకు నీకు ఇది సంభవిస్తుంది. నీ అక్క ప్రవర్తించినట్టు నీవు ప్రవర్తించితివి గనుక అది పానము చేసిన పాత్రను నీ చేతికి ఇచ్చేదను. అంటే నీ అక్క అన్నప్పుడు, ఒహోలా అన్నప్పుడు షోమ్రోను అని అర్థం. అనగా అశ్షూరుకు చెరలోకి వెళ్ళిన 10 గోత్రాల ప్రజలకు ఏ పాన పాత్ర అన్నప్పుడు పనిష్మెంట్, ఏ పనిష్మెంట్ ఇచ్చానో అదే చెరకు పంపించే పనిష్మెంట్ నేను నీకు కూడా ఇస్తున్నాను అని చెబుతున్నాడు. యూదా వారిని కూడా చెరకు పంపిస్తాను. అశ్షూరు వారి దగ్గరకు షోమ్రోను వారిని పంపించినట్లు యెరూషలేము వారిని బబులోనుకు చెరకు పంపించేస్తాను. ఇద్దరికీ ఒకటే పనిష్మెంట్ ఇస్తున్నాను అని చెబుతున్నాడు.
నీ అక్క అయిన షోమ్రోను పాత్ర వినాశోపద్రవములతో నిండింది. నువ్వు దానిలోని తాగి మత్తురాలవై దుఃఖంతో నింపబడతావు. అడుగుమట్టుకు దాన్ని పానం చేసి పాత్రను చెక్కలు చేసి వాటితో నీ స్తనములను పెరుక్కొందు. నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. నీవు నన్ను మరిచి వెనకకు త్రోసివేసితివి గనక నీ దుష్కార్యములకును వ్యభిచారమునకును రావలసిన శిక్షను నీవు భరించదవు. చూడండి, వారికి శిక్షకు కారణము వారి విగ్రహారాధన. 36వ వచనం, యెహోవా నాకు ఇలా సెలవిచ్చును, ఓహోలాకును ఓహోలిబాకును నీవు తీర్పు తీర్చుదువా? అట్లయితే వారి హేయ కృత్యాలు వారికి తెలియచేయి. వారి వ్యభిచారుణులు, నరహత్య చేయువారు, విగ్రహాలతో వ్యభిచరించి నాకు కనిన కుమారులను కుమార్తెలను విగ్రహాలకు ప్రతిష్ఠించారు. వారిలాగు నా ఇట్లా జరిగిస్తున్నారు. అదియుగాక ఆ దినమందే వారు నా పరిశుద్ధ స్థలం అపవిత్రపరిచిన దినమందే నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్య దినములుగా ఇచ్చారు. తాము పెట్టుకున్న విగ్రహాల పేరిట తమ పిల్లలను చంపినాడే వారు నా పరిశుద్ధ స్థలములో చొచ్చి దాన్ని అపవిత్రపరిచిన మందిరములోనే వారు ఇలా చేశారు. ఇశ్రాయేలీల పాపాలు వరుసగా పెట్టి వాటిని గద్దిస్తున్నాడు దేవుడు. పిల్లలను అగ్నిగుండాలకు ఇవ్వటం, దేవుడు మెచ్చని కార్యాలు అన్ని అన్యుల వలె చేయటం ప్రారంభించారు. మరియు దూరమున ఉన్న వారిని పిలిపించుకున్నట్టుకు వారు దూతను పంపారు. వారు రాగా నీవు స్నానం చేసి కన్నులకు కాటుక పెట్టుకుని ఆభరణాలు ధరించుకొని ఘనమైన మంచం మీద కూర్చుండి బల్లను సిద్ధపరుచుకుని దాని మీద నా పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టావు. అంటే ఇక్కడ దేవుడు అడుగుతోంది ఏమిటంటే, దేవుడు ఆరాధన నిమిత్తం ఏవైతే అహరోను ద్వారా మోషే ద్వారా పద్ధతులను ఇశ్రాయేలీయులకు ఇచ్చి ఉన్నాడో వాటిని అన్య దేవత అర్పణములుగా చేయుటకు ఇష్టపడ్డారు. అది దేవుడు చాలా తీవ్రంగా రోషంగా ఎంచుకోవటానికి కారణం. అహరోను కుమారులు అన్యాగ్ని వేసినప్పుడు చంపబడ్డారు, దహించబడ్డారు. అదేవిధంగా ఇప్పుడు వీరు కూడాను దేవుని యొక్క మందిరమున్న యెరూషలేమును పాడు చేసినందున వీరిని చెరక పంపించేస్తున్నాడు. అలాగు జరుగుడుగా అచ్చట ఆమెతో ఉండిన వేడుకగాండ్ర సమూహము యొక్క సందడి వినపడినది. సమూహమునకు చేరిన త్రాగుబోతులు వారి ఎదుగు ఎడారి మార్గము నుండి వచ్చారు. వారు వేశ్యల చేతులకు కడియములు తొడిగి వారి తలలకు పూదండలు చుట్టిరి. కడియములు పూదండలు వ్యభిచారిని వేశ్యలు జ్ఞాపకం చేస్తున్నాయి. వ్యభిచారము చేయుట చేత బలహీనురాలైన దీనితో నేను ఇలాగంటిని, అది మరెన్నటికి వ్యభిచారము చేయక మానదు. వేషతో సాంగత్యము చేసినట్లు వారు దానితో సాంగత్యము చేయుదురు. అలాగుననే వారు కాముకరాండ్రైన ఓహోలాతోను ఓహోరీబాతోను సాంగత్యం చేస్తూ వచ్చారు. అయితే వ్యభిచారణకు నరహంతకులకు రావలసిన శిక్ష నీతిపరులైన వీరికి తగినట్టుగా విధిస్తాను. వారు వ్యభిచారునులే, నరహత్య చేయ యత్నిస్తారు. 2 ప్రధాన పాపాలు ప్రస్తావనకు వచ్చాయి. 1 అడల్టరీ వ్యభిచారము, 2 ఐడోలాటరీ విగ్రహారాధన. ఇక్కడ ప్రస్తావనకు వచ్చినది నరహత్య. ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిస్తోంది ఏమనగా, నేను వారి మీదకి సైన్యం రప్పిస్తాను. శత్రువులు వారిని బాధించడానికై దోపుడు సొమ్ముగా వారిని అప్పగిస్తాను. సైనికులు రాళ్ళు రువ్వి వారిని చంపేస్తారు, ఖడ్గం చేత హతం చేస్తారు, కుమార్తెలను చంపేస్తారు, ఇండ్లు తగలబెడతారు, స్త్రీలను పాడు చేస్తారు. కామాతురత చెప్పున చేయకూడనివి నేర్చుకున్నట్లు మీ కామాతురతను దేశంలో ఉండకుండా మాన్పిస్తాను. నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీ కామాతురతకు శిక్ష విధించబడను. విగ్రహములను పూజించిన పాపమును మీరు భరిస్తారు. విగ్రహారాధన కామాతురతతో పోల్చాడు, వ్యభిచారంతో పోల్చాడు. కనుక 2 ముఖ్య పట్టణాలు వ్యభిచారములో ఆధ్యాత్మికంగా కూరుకుపోయాయి. వాటి శిక్ష వారు భరిస్తారని యెహెజ్కేలు చెప్పాడు. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తాను మా తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న నీ బిడ్డలను దీవించమని అడుగుతున్నాము ప్రభు. ఈ సమయంలో ప్రత్యేకముగా
మారు మనసు పొందని వ్యక్తుల కొరకు ప్రార్థిస్తున్నాం. మారు మనసు దయచేయము. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.